2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ ను మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. ఈ మధ్య కాలంలో విపరీతంగా అక్రమ సంబంధం కేసులు అయితే చాలా ఎక్కువైపోయాయి అని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఎవరైనా కూడా ఎస్పెషల్లీ భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసినప్పుడు భార్య చట్టాన్ని అప్రోచించి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి అంటే ఎలా ఉంటుంది, వాటి యొక్క ఆధారాలను ఏ విధంగా మనం సేకరించవచ్చు, వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అలగరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళని ఆ కేసుల్ని మీరు డీల్ చేయడం జరిగింది. సో మరి అలా ఎవరైనా కూడా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని భార్యకు తెలిసినప్పుడు భార్య నేను చట్టాన్ని అప్రోచ్ అవ్వాలి అన్నప్పుడు చట్ట ప్రకారంగా తను ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఆధారాలని ఏ రకంగా తను సేకరించవచ్చు అంటారు? లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది సార్? కొద్దిగా బాధాకరమైన ఇలాంటి కంటెంట్స్ చేయడం విషయంలో బట్ లీగల్ అవేర్నెస్ చేయాలి. సమాజంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమాజంలో ఈ రకమైనటువంటి బాధలతో చాలామంది మహిళామణులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇటువంటి వీడియోస్ కొంత ఎడ్యుకేట్ చేసే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాం. పెళ్ళి అనేది చాలా ప్రామాణికంగా ఉన్నటువంటి ఒక వైవాహిక తంతు ఏదైతే ఉందో చాలా ప్రామాణికమైనది. కానీ కొన్ని సందర్భాల్లో భార్యకు భర్త కావచ్చు, భర్త భార్యకు కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఒకరి మీద ఒకరికి ఏదైనా కారణాలు రీత్యా కాస్త తగ్గిన తర్వాత అక్రమ సంబంధాలన్నీ ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. అది నేనే చెప్పలేదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో తీర్పుల విషయంలో కూడా అలహాబాద్ హైకోర్టు అయితేనేమి, ఢిల్లీ హైకోర్టు అయితేనేమి, సుప్రీంకోర్టు కూడా ఈ రకమైన ఇల్లీగల్ అఫేర్స్ అన్నవి మన సొసైటీలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ఇటువంటి అక్రమ సంబంధాలని మనం కోర్టులో ప్రూవ్ చేయొచ్చా? తన భర్త తన కళ్ళ ముందే తనని కాదనుకుంటూ వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో తిరుగుతునేటప్పుడు దీనిని మనం ఆ అమ్మాయి డైజెస్ట్ చేసుకోలేకపోతే, ఒక భార్య తన్ని డైజెస్ట్ చేసుకోలేదు, దీన్ని కోర్టులో ఎలా ప్రూవ్ చేయాలి, అసలు ఆధారాలు ఎలా సేకరించాలి, ఎటువంటి ఆధారాలు సేకరిస్తే కోర్టు యాక్సెప్టెన్స్ ఇస్తుంది, కోర్టులో ఎటువంటి ఆధారాలతో అతనిపై చర్య తీసుకోవచ్చా, చర్య తీసుకోలేమా అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హాఫ్ ఏంటంటే కోర్టు రెండు రకాల ఎవిడెన్స్ చూస్తుంది. ఒకటి డైరెక్ట్ ఎవిడెన్స్, రెండు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు దీనికి. అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే అక్కడ జరిగినటువంటి విషయాన్ని డైరెక్ట్గా చూసినటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షుల్ని విచారణ చేసి దాన్ని డైరెక్ట్ ఎవిడెన్స్ అంటారు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటే ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర ఆధారాలు. ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని మాత్రమే మ్యాక్సిమం కోర్టు ఈరోజు పరిగణలో తీసుకునే పనిచేస్తుంది. డైరెక్ట్ ఎవిడెన్సెస్ అన్నది ముఖ్యంగా ఈ అక్రమ సంబంధాలు లాంటి కేసుల్లో కోర్టు పెద్దగా దాన్ని యాక్సెప్టెన్స్ ఇస్తున్నప్పుడు కూడా మ్యాక్సిమం డిపెండ్ అయింది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. సో ఇవి ఎలా ఉంటాయి ఇప్పుడు నేను మీకు చెప్తాను. దీనిలో ఫస్ట్ పాయింట్ వాట్సాప్ చాట్స్. అంటే తన భర్త వేరే అమ్మాయితో ఉన్నట్టుగా వాట్సాప్ చాట్స్ కానీ, కాల్ రికార్డ్స్ కానీ, టెక్స్ట్ మెసేజెస్ కానీ, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్లో ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే కాల్స్ లిస్ట్, చాట్స్ ఇవన్నీ కూడా ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా పరిగణలో తీసుకుంటుంది. నెంబర్ 2, రాత్రి సమయాల్లో కంటిన్యూస్గా కాల్ రికార్డింగ్స్ మాట్లాడుతుంటే దాన్ని కూడా ఎవిడెన్స్గా మనం మాట్లాడుకోవచ్చు. అంటే తన భార్య పక్కన ఉంటుండగా భార్యని పక్కన పెట్టి తన భర్త వేరే అమ్మాయితోటి కంటిన్యూస్గా అంటే నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ, అంటే హద్దు మీరి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో అనుచితంగా ఒక రకం నుండి ఒక పరిధి దాటి మాట్లాడితే వాటిని కూడా కోర్టు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్గా తీసుకుంటుంది. ఇక నెంబర్ 3, ఒకటి వీళ్ళు ఎక్కడైనా కలిసి తన భర్త వేరే అమ్మాయితోటి ఇతరత్ర ఏదైనా హోటల్లో కానీ లాడ్జెస్లో కానీ ఉంటే అక్కడ ఉన్నటువంటి హోటల్ బిల్స్, లాడ్జ్ బిల్స్, వీరే ఎక్కడైనా రెస్టారెంట్లో వాళ్ళు ఏదైనా ఫుడ్ అట్లా తీసుకుంటే ఆ యొక్క బిల్స్, అక్కడ ఏదైనా దగ్గరలో అవకాశం ఉంటే సీసీ ఫుటేజెస్ అవి కూడా మనం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక 4వది ఫ్లైట్ టికెట్స్ లేదా బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, లేదా కార్ ఏదైనా హైర్ చేసుకుంటూ తన భర్త వేరే చోటికి ఏదో ఆఫీస్ పని మీద వెళ్తున్నానని చెప్పి వేరే ప్లేస్కి వెళ్తునేటప్పుడు ఆ అమ్మాయితో తను ఉన్నాడని చెప్పి చూపించేటటువంటి ఆధారాలు, అటువంటి ఫ్లైట్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ, లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి కారు హైర్ చేసుకుంటూ వెళ్ళడం, లేదా తన కారులోనే తన అమ్మాయితో వెళ్తున్నటువంటి ఎక్కడైనా టోల్ గేట్స్లో ఉన్నటువంటి ఆ టోల్ గేట్ తాలూకా సీసీ ఫుటేజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా పనిచేస్తాయి. దీంతో పాటు మరొకటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అంటే ఆ అమ్మాయికి తన భర్త అకౌంట్ నుంచి ఆ అమ్మాయికి కంటిన్యూస్గా అమౌంట్ వెళ్ళడం, అంటే కొంత అమౌంట్ పంపించడం కానీ,
లేకపోతే ఏదైనా గిఫ్ట్లు కొనడం కానీ, అంటే అమ్మాయికి గోల్డ్ ఐటమ్స్ పర్చేజ్ చేయడం కానీ, లేకపోతే గిఫ్ట్ లాంటి ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నట్టు ఏంటంటే భర్త యొక్క అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా మనం చూపించుకోగలిగితే, ఒక బంగారం షాప్కి వెళ్ళి ఆమెకు ఒక వడ్డానో లేకపోతే ఏదైనా నగ ఏదైనా కొన్నాడు అనుకోండి, తన భర్త వేరే అమ్మాయికి అటువంటి గిఫ్ట్లు కానీ, నావెల్టీస్ కానీ, లేకపోతే ఇతరత్ర ఏదైనా ప్రైజ్ మనీ కానీ ఇస్తున్నట్టుగా ఉంటే దాన్ని కూడా చూపించుకోవచ్చు. ఆఫీస్ పని మీద, లేకపోతే హోటల్స్, రెస్టారెంట్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అక్కడికి వెళ్తే అది కూడా చూపించుకునే సందర్భం ఉంటుంది. అంటే ఇటీవల కాలంలో ఏమైందంటే, నేను ఆఫీస్ పని మీద వెళ్తున్నా అని చెప్పి తన భర్త అమ్మాయితో వెళ్తున్నాడు, అదే సమయంలో ఆ అమ్మాయి కూడా అక్కడే ఉన్నట్టుగా మన ఆధారాలు చూపించుకోగలిగితే ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్గా ఇవన్నీ కూడా పనిచేస్తాయి. లేకపోతే రిసార్ట్స్కి వెళ్తారు, లేకపోతే హోటల్స్కి వెళ్తారు, హిల్ స్టేషన్స్కి వెళ్తారు, లేకపోతే కొన్ని రకాలైనటువంటి నేను చెప్పినటువంటి అంటే థీమ్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ థీమ్ ఈవెంట్స్ కూడా ఆమెతో కలిసి వెళ్తున్నట్టుగా ఉన్నటువంటివి ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్గా పనిచేస్తాయి. అక్కడ ఆ వెళ్ళే సందర్భాల్లో కూడా తన ఫ్రెండ్స్ని తీసుకెళ్తూ ఈ అమ్మాయితో ఉన్నారు కాబట్టి అక్కడ అతను ఏదైనా ఎవిడెన్స్ని, నేను ఒక అమ్మాయితో వెళ్ళలేదు, నేను ఇతరత్ర వెళ్ళాను చూపించినప్పటికీ కూడా ఆ అమ్మాయి కానీ అక్కడ పార్టిసిపేషన్ చేసి ఇప్పుడు నేను చెప్పిన మిగిలినటువంటి ఎవిడెన్స్లు కూడా అందులో ఉన్నట్లయితే దానిని కూడా కోర్టు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏ రకమైన ఆధారం ఉన్నా సరే కోర్టు అన్నది దాన్ని పరిగణలో తీసుకుంటుంది. వాట్సాప్, చాట్స్, ఈమెయిల్, సోషల్ మీడియా ఒక్కటే కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ని పాయింట్స్లో ఏ పాయింట్ని కూడా మనం కోర్టులో నిరూపణ చేసుకునేడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మన మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది సెక్షన్ IPC 497 అంటే అడల్టరీ, అంటే తన భర్త కేవలం తనతో కాకుండా ఇతర వ్యక్తులతో కలిసి ఉన్నటువంటి ఏదైతే ఉందో, ఇంతకు ముందది సెక్షన్ 497 అనేది క్రిమినల్ గ్రౌండ్స్లో చూసేవారు, అంటే అది చట్టరీత్యా నేరం, క్రిమినల్ యాక్టివిటీస్లో చూసేవారు. కానీ మనకి 2017లో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి కేసులో సుప్రీంకోర్టు ఏం చేశారంటే IPC 497 అన్నటువంటి సెక్షన్ని అడల్టరీ ఈజ్ నాటే, ఇది క్రిమినల్ కాదు, ఇది సివిల్ గ్రౌండ్స్లో మాత్రమే చూడొచ్చు అని చెప్పి ఎప్పుడైతే పెట్టారో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఆధారాలు ఇవన్నీ కూడా కేవలం హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13(1)(2లో ఏం చెప్తున్నారు, 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డివోర్స్ తీసుకోవడానికి మాత్రమే ఆధారాలుగా పనిచేస్తాయి. అంతే తప్పించి ప్రత్యేకంగా అతని పైన చట్టరీత్యా లేకపోతే 2 సంవత్సరాలు, ఏడాది పాటో, 3 ఏళ్ల పాటో అతన్ని జైలు శిక్ష కావచ్చు, జరిమానా కావచ్చు, ఇతరత్ర వేసే అవకాశం లేదు. కానీ ఈ రకంగా తన భర్త వేరే అమ్మాయితో కలిసి తిరుగుతున్నట్టుగా ఉంటే డివోర్స్ గ్రౌండ్స్లో మాత్రం ఇవన్నీ కూడా ఈ ఆధారాలు పనిచేస్తాయి. బట్ అడల్టరీగా మాత్రం పనికొచ్చే అవకాశాలు మాత్రం లేదు. అంటే ఇక ఇద్దరు కూడా ఈ అమ్మాయిని కాకుండా అతను వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి కేవలం డివోర్స్ గ్రౌండ్స్కి మాత్రమే పనిచేస్తాయి. ఇలా చెప్తే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలామంది బాధపడుతుంటారు, అదెట్లా సార్, నేను పెళ్లి చేసుకున్నాను, అతనితో పాటు కలిసి 15 ఏళ్ళు 12 ఏళ్ళ పాటు కాపురం చేస్తున్నాను, మాకు పిల్లలు కూడా ఉన్నారు, నా భర్త తప్పు చేసి వేరే అమ్మాయితో కలిసి వెళ్తున్నప్పుడు చట్టరీత్యా అది ఎట్లా యాక్సెప్టెన్స్ అవుతుంది సార్, చట్టరీత్యా అది మీరు పరిగణలోకి ఎట్లా తీసుకుంటారు, అతని మీద వేరే శిక్షలు లేవంటే అవునమ్మా, ఖచ్చితంగా శిక్షలు లేవు. ఎందుకంటే చట్టం అనేది కేవలం ఇక్కడ క్రిమినల్ చర్యలు తీసుకోవడం కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి 2017లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రీత్యా 497 ఎప్పుడైతే కొట్టేశారో, తన భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం కలిగినప్పుడు చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేనప్పటికీ కూడా కేవలం డివోర్స్ గ్రౌండ్ రియాలిటీకి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే ఎవిడెన్స్లు కూడా అన్ని కూడా పనిచేస్తాయంటే, ఎలా ఉన్నాడు, తన భర్త వేరే అమ్మాయితో ఉన్నాడు కాబట్టి ఆ కారణంతో డివోర్స్ కావాలని చెప్పి కోర్టుకు అడగొచ్చు తప్పించి ఇతరత్ర కారణాల ద్వారా డివోర్స్ అనేది కొన్ని సందర్భాల్లో పనిచేయనప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా ఆధారాలు కానీ సేకరించి పెట్టుకుంటే గొడవలు లేకుండా ఆ 2 కుటుంబాలని కూడా కోర్టు ద్వారా ఒక కోర్టు ఆర్డర్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు డివోర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఈ గ్రౌండ్ రియాలిటీస్ అన్నీ కూడా. బట్ ఏదేమైనప్పుడు కూడా భర్త అక్రమ సంబంధం అని చెప్పి అతని మీద చేయి చేసుకోవడం కానీ, అతన్ని కొట్టడం కానీ, అతన్ని తన కుటుంబ సభ్యుల మధ్య కానీ, ఊరి మధ్యలో కానీ, వీధి పెద్దల మధ్య, మత పెద్దల మధ్య, కుల పెద్దల మధ్య అతన్ని డిఫమేషన్ చేస్తే మాత్రం మరలా అతన్ని మీ పైన డిఫమేషన్ తీసుకునే చర్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మీరు చట్టాన్ని మీరు చేతుల్లో తీసుకోకూడదు. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, అతను అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు, అతను మీరు కాదనుకుంటున్నాడు కాబట్టి అతను వేరే అమ్మాయితో కలిసి ఉంటున్నాడు. సో వేరే అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు మిమ్మల్ని వద్దనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ కేవలం ఫర్ డివోర్స్కి మాత్రమే చేస్తారు. ఈ వీడియో చూస్తున్న కొంతమంది సోదరులకి వారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉండొచ్చు, కానీ చట్టాలు అదే ఉన్నాయి కాబట్టి అదే మేము చెప్పాలి, అదే విషయం ఉన్న వస్తుందని తెలియపరుస్తున్నాం. గొడవలు, కొట్లాడుకోవడాలు, ఒకరి మీద ఒకరు హత్య ప్రయత్నాలు చేసుకుంటే ఇవాళ మనం చూస్తున్నాం చాలా మర్డర్ కేసులన్నీ కూడా హత్య యత్నాలు, మర్డర్స్ చేసుకోవడం అంతా కూడా
ఈ అడల్టరీ ఏదైతే అక్రమ సంబంధాలు దీన్ని దాటిస్తాయి వీటిని అడ్డుకట్ట వేయాలనే కోర్టు ఏం చెప్తుందంటే డివోర్స్ గ్రౌండ్ రియాలిటీగా ఇప్పుడు నేను చెప్తున్న కూడా కారణాలు పనికొస్తే తప్పించి అతన్ని మీద ఫిజికల్ హ్యాండ్లింగ్ చేయడం, కొట్టడం, చంపడం అనేది అది ఇంకొక క్రిమినల్ చర్య అవుతుంది. మరలా అది కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది సిరి గారు. మరి మీరు అన్నట్టుగానే సార్, ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరైనా కూడా ఉన్నప్పుడు మేము చట్ట ప్రకారంగా ముందుకెళ్ళాలి, మాకు మీ గైడెన్స్ కావాలి అనుకున్నప్పుడు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పనిసరిగా సిరి గారు, ఎవరైనా ఇటువంటి కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు, రిలేషన్స్ వీటిలో ఇబ్బందులు పడుతుంటే తక్షణం ఒక అడ్వకేట్ సహాయం తీసుకోండి. కింద స్క్రోల్ అవుతుంది, మన కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీమ్ మీకు అప్రోచ్ అవుతారు, క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎలా చేస్తే న్యాయపరంగా సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదం ఉంటే కూడా వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.